జాకబ్ షీల్డన్ 1804-1881 థియెండా ష్వాన్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. షీల్డన్ వృక్ష శాస్త్రజ్ఞుడైతే ష్వాన్ జంతు శాస్త్రవేత్త. మొట్టమొదటగా షీల్డన్ మరియు ష్వాన్ మొత్తం జంతు వృక్ష రాజ్యంలోని సజీవులన్నీ కణాలతో నిర్మితమై ఉంటాయనే అంశాన్ని నిర్ధారించారు. అన్ని సజీవులకు వర్తింపజేసే విధంగా కణ సిద్ధాంతాన్ని అంటే సెల్ థియరీని ప్రతిపాదించారు. రాబర్ట్ హుక్ మొట్టమొదటగా కణాన్ని పరిశీలించిన తర్వాత 200 సంవత్సరాల విరామం అనంతరం కణ సిద్ధాంతం ప్రతిపాదించబడింది. అయితే షీల్డన్ ష్వాన్ ప్రతిపాదించినప్పుడు ఈ సిద్ధాంతం కొత్త కణాలు ఎలా ఏర్పడతాయో అని వివరించలేదు. 1855 సంవత్సరంలో రూడాల్ఫ్ విర్కో మొట్టమొదటగా కణాలు విభజన చెంది కొత్త కణాలు పాత కణాల నుండి ఏర్పడతాయని వివరించాడు. అసంపూర్తిగా ప్రతిపాదించిన కణ సిద్ధాంతాన్ని షీల్డన్ ష్వాన్ ఆధునీకరించి ప్రస్తుత కణ సిద్ధాంతాన్ని రూపొందించారు. దీని ప్రకారం జీవరాశులన్నీ కణాలు, వాటి ఉత్పన్నాలతో నిర్మించబడి ఉంటాయి. కణాలన్నీ ముందు తరం కణాల నుంచే ఏర్పడతాయి. ఈ వీడియో ఇంకా కొంతమందికి రీచ్ అవడం కోసం ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.